శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఉద్దండ కోపంతో ఆయనకు రోషం రావాల్సిన, నా ప్రభువును నేను మీకు అమ్మడమా అని ఉద్దండ కోపంతో రగిలిపోవలసిండగా ఎంత ఇస్తారు? స్లోగా ఏమంటున్నాడు? ఎంత ఇస్తారు? యేసయ్యను నమ్మంటారా? సరే ఇస్తాను. ఎంత ఇస్తారు? నాకు వెండి ఇస్తారా, బంగారు ఇస్తారా, అమౌంట్ ఇస్తారా, ఏమిస్తారు, ఎంత ఇస్తారు అని కూలుగా మాట్లాడుతున్నాడు. అనగా కోపం రావట్లేదు, రోషం రావట్లేదు, పట్టుదల రావట్లేదు. నా ప్రభు పశుల పాకల పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తే భూమి మీద ఇన్ని సంవత్సరాలు జీవించి లెక్కలేనన్ని అద్భుతాలు జరిగిస్తూ ఉంటే వెంట ఉండి కూర్చొని నిలబడి తిని తాగి పడుకొని ఆయనతో పాటు తిరిగినటువంటి నేను నా ప్రభును నేను మీకు అమ్మడమా అని ఉద్దండ కోపము రోషము రావలసి ఉండగా, సరే 30 వెండి నాణ్యాలు ఇస్తారా? ఓకే. ఎట్లా పట్టిస్తావు నువ్వంటే, ఏం లేదు మీకు గుర్తు చెప్తాను. ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేసుకోవటానికి వస్తాను, నైట్కు మీరు కూడా రండి. అక్కడ వీరందరూ శిష్యులంతా కూడా ఒకే డ్రెస్సులు వేసుకుంటారు, తలకు రుమాలు కట్టుకొని ఉంటారు, కిందికి మీదకి ఒకే డ్రెస్ వేసుకొని ఉంటారు. ఎవరిని గుర్తుపట్టాలి? యేసయ్య అంటే మాకు గుర్తు రావట్లేదు అని వారంతా ఉంటే, ఏం లేదు నేను రాగానే ఆయన్ని నేను ముద్దు పెట్టుకుంటాను, అదే మీకు గుర్తు అని సలహా ఇచ్చాడు. ఇచ్చి వారికి పట్టించాడు. దేవుని విషయంలో ఎవరైనా నిన్ను మందిరానికి ఆటంకం చేస్తే, వలలో చేయడానికి ఆటంకం చేస్తే, సాక్ష్యం పలకడానికి ఆటంకం చేస్తే, అర్పణివ్వడానికి ఆటంకం చేస్తే, ఉపవాసం ఉండడానికి ఆటంకం చేస్తే, రోషముతో ఉద్దండ కోపముతో నిండిపోవాలి నువ్వు. అప్పుడే ఫరో యొక్క రథాస్వానికి దేవుడు సంఘాన్ని పోల్చినందుకు దానిలో నువ్వు కూడా విశ్వాసమని రుజువవుతుంది. ప్రియులారా, ఏమి చెప్పినా సరే తల ఊపుతూ ఉన్నావనుకో, నువ్వు కూడా యూదా ఇస్కరియోతుకు సరిపోయిన వాడవు, సరిపోయిన దానవు అయిపోతావంతే. సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మన ప్రియరక్షకుడు ఎంత రోషం కలిగిన వాడో అదే రోషం దేవుని కోసం మనం కలిగి ఉండాలి. దేవుని రూటు తప్పిపోయేటప్పుడు ఆ రోషం మనకు రావాలి. దేవుని మాట ధిక్కరించేటప్పుడు ఆ రోషం మనకు రావాలి ప్రియులారా. అందుకనే దేవుడు గుర్రాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఫరో యొక్క గుర్రములతో నిన్ను పోలుస్తూ ఉన్నాడు. ఫరో యొక్క సైన్యంతో పోలుస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అంతటి బలమును, అంతటి రోషమును, అంతటి పరాక్రమను కలిగి దేవుని కోసం మనం బ్రతకాలనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను నీ రెక్కల నీడ క్రింద దాచుమని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనల్ని దేవుడు నిత్యము కాపాడుకుంటూనే వస్తున్నాడు. దేవుడు కాపాడుతూ ఉంటే రోగం వస్తే ఎంత, అది ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్, చికెన్ గున్య వ్యాధి, కరోనా వ్యాధి, ఇంకే వ్యాధి అయినా సరే కాపాడే దేవుడు ఉండగా ఏ వ్యాధి వస్తే ఏం చేస్తుంది ప్రియులారా? దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క రెక్కల నీళ్ళ కాపాడుతూ ఉన్నాయంట. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో నయోమి, రూతమ్మలు ఎక్కడి నుండి వచ్చారు? మోయాబు దేశం నుండి వచ్చారు. వచ్చిన తర్వాత బోయజు పట్టణంలో వారు ప్రవేశించిన తర్వాత బోయజు ఒక చక్కని మాట రూతమ్మని అంటాడు. ఏమన్నాడు చెప్పండి? చూడండి, అమ్మ చదువుకున్నాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఉండడానికి, సురక్షితముగా ఉండడానికి ఆమె వచ్చిందంట. ఎవరైతే దేవుని మార్గంలో దేవుని రెక్కల క్రింద ఉండాలని, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలనుకుంటారో వారందరూ కూడా సురక్షిత
సురక్షితముగా క్షేమముగా ఆరోగ్యముతో ఆనందంగా దేవుని రెక్కల క్రింద ఉంటారని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియులారా. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులు మంచిదానికంటే కూడా చెడ్డదానికి తొందరగా లోబడిపోతూ ఉంటారు. మనిషిని చెడు బాగా స్పీడ్గా లోపరుచుకుంటూ ఉంటుంది, మంచి స్పీడ్గా లోపరుచుకోదు. చెడు అంత మనకు సుఖాన్ని క్షేమాన్ని కలుగజేస్తూ ఉంటుందంట. ఎవరికైనా మోసం చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే మేలే, బాగా అన్యాయం చేశాను, బాగా మోసం చేశాను, చేతి నుండి డబ్బులు వచ్చాయి, వెండి వచ్చాయి, బంగారం వచ్చాయి, అమౌంట్ వచ్చింది, అన్నీ వచ్చాయి అని నీకు సుఖముగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ చివరికి అది ఏం చేస్తుంటే దుఃఖాల పాలు చేస్తుంది. అయితే మంచి మాత్రం కష్టాల పాలలో నుండి క్షేమంగా సుఖాల వైపు, దీవెన వైపు, ఆశీర్వాదం వైపు, దేవుని వైపు, పరలోక రాజ్యం వైపు మళ్ళిస్తూ ఉంటుందంట ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, భక్తురాలైనటువంటి నయోమి రూతమ్మలు ఈ పట్టణము చేరిన తర్వాత దేవుడు కలుగజేసినటువంటి ఆశీర్వాదము ఎలాంటిదనంటే, మోయాబు దేశమును, ఆ ప్రజలను, ఆ పట్టణాన్ని, ఆ ఇళ్లను, ఆ స్థలాలను సమస్తాన్ని కూడా రూతమ్మ వద్దనుకొని వచ్చింది ప్రియులారా. దేవుని మందిరమైనటువంటి బెత్లెహేము చేరిన తర్వాత దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాడు ప్రియులారా. ఎంతటి ఆశీర్వాదం అంటే, నీతిమంతుడైనటువంటి బోయజును భర్తగా ఇచ్చి, తర్వాత సంతానం ఇచ్చి ఆమెను ఆశీర్వదించినప్పుడు ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను దీవించేటప్పుడు ఏమని దీవించారు చెప్పండి? ఆమె ఇశ్రాయేలువారు కాదు, ఆమె అన్యురాలు. ఏమని దీవించారు? రాహేలు వలెనో లేయా వలెనో దీవించబడదువుగాక అంటున్నారు. రాహేలు ఎక్కడా, లేయా ఎక్కడా, రూతమ్మ ఎక్కడ చెప్పండి? రూతమ్మ అన్యురాలు, శాపగ్రస్తమైనటువంటి దేశం మోయాబు దేశం. శాపగ్రస్తమైనటువంటి దేశంలో నుండి వచ్చినటువంటి రూతమ్మను వారు లేయా వలెను, రాహేలు వలెను దీవించబడదువుగాక అంటూ ఉన్నారు. అంతటి ఆశీర్వచనము ఆమెకు వారు పలుకుతూ ఉన్నారు ప్రియులారా. అనగా దేవుని మాటకు లోబడినటువంటి వారందరినీ కూడా దేవుడు ఇలాగున అంచెలంచెలుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేటకు దేవుడు ముందుంటాడు ప్రియులారా. అందుకే చూడండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట వ్రాయబడి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఏదైనా ఆపత్కాలం మనకు వస్తూ ఉంటుంది. ఆపద కలిగినప్పుడు ఇంకెవరు నన్ను దాచిపెట్టేవారు కూడా ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు, తప్పకుండా నేను దుష్టుని చేతికి చిక్కవలసిందే అన్నట్టుగా మన పరిస్థితులు ఉంటాయి ప్రియులారా. అయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆపద కాలంలో తన పర్ణశాలలో దాచిపెడతాడంట, తన గుడారం మాటను దాస్తాడంట, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిస్తాడు. కింద వద్దునైనా నీకేమైనా కీడు కలుగుతుందేమో, పైకి వెళ్ళు, పైన పర్వతం మీద అక్కడుండు, నువ్వు క్షేమంగా ఉంటావు అని భక్తులైనటువంటి నౌకను పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఓడలో అక్కడ భద్రము చేసినట్టుగా దేవుడు భద్రం చేస్తాడు ప్రియులారా. ఉదాహరణకు భక్తులైనటువంటి యోనాను చేప మింగేసింది. మింగేసిన తర్వాత లెక్క ప్రకారం మన లెక్కకి ఎంతసేపు చనిపోవాలి? ఆయన నీళ్ళల్లో పడిన తర్వాత ఎంతసేపు చనిపోవాలా? 10 నిమిషాలకు ప్రాణం పోవాలి కదా, ఊపిరాడకుండా. కానీ యోనా చేప కడుపులో ఏం చేస్తున్నాడు? అయ్యా దయతో క్షమించు, నువ్వు చెప్పినట్టుగా నినివే పట్టణం వెళ్ళి నీ ప్రజలకు సత్య సువార్త ప్రకటిస్తాను. నేను సముద్రంలో ఉన్నానయ్యా, లోపలికి వెళ్ళిపోయాను, ఇదంతా బంకగా ఉంది, అంతా నాచులో పీచులో సముద్రపు అడుగులో ఉన్నాను, చేప కడుపులో ఉన్నానని ఆయనకు తెలియదు ప్రియుల అని దేవుణ్ణి వేడుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా వెళ్తానయ్యా, దయతో నన్ను కనికరించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 3 రోజులు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత దేవుడు చేపకు ఆజ్ఞాపించి కక్కేసి. కానీ ఈ భక్తుడైనటువంటి యోనాను అది ఒక పక్కన చాక్లెట్ లాగా పెట్టేసుకుందంట. అంతే, ఇష్టం లేదు, ఈ నరుని వాసన నాకు పడదు,
ఈ నరుడిని 2 రోజులు కడుపులో పెట్టుకొని 3వ రోజు కక్కి వేయమన్నాడు దేవుడు. కాబట్టి ఎట్లో కట్లా ఇష్టం లేకపోయినా కూడా ఒక మూలన పెట్టుకుంటాను అనుకొని 3 రోజులు లోపల ఉంచుకొని భక్తులైన యోనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా నినివే పట్టణం వెళ్తానని దేవుని దగ్గర వేడుకున్న తర్వాత అప్పుడు కక్కమని ఆజ్ఞాపించాడు. అప్పుడు చేప కక్కివేసినంత వరకు ఆయన నిజంగా సముద్రంలోనే ఉన్నాడు అనుకున్నాడు, కానీ చేప కడుపులో ఉన్నాడని అనుకోలేదు ప్రియులారు. అలాగున ఆపత్కాలం ఏది సంభవించినా సరే ఎవరినైనా తీసుకోండి, భక్తులైనటువంటి దానియేలును కూడా సింహబోన్లో పెట్టినప్పుడు అక్కడ 6 సింహాలు ఉన్నాయంట ప్రియులారు. ఎన్ని 6 సింహాలు ఉంటే భక్తుడైనటువంటి దానియేలు లోపలికి వెళ్ళేసరికి 7 సింహాలు అయ్యాయంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చేసరికి ఈ సింహాలన్నీ కూడా 6 సింహాలన్నీ కూడా నరుని వాసన వస్తుందేమో అనుకున్నాయంట. ఆయన లోపల పోయేసరికి 7 సింహం అయ్యాడంట ప్రియులారా. ఓహో మనోడే వచ్చాడు అనుకొని దిగ్గున అది ఆ బోన్ తెరిచేసరికి మాకేమైనా మేత వేయడానికి వచ్చారేమని 6 టక్కులు లేచి నిలబడినాయంట ప్రియులారా. ఈయన లోపలికి పోయేసరికి ఓహో మనోడే వచ్చాడు, ఆహారం ఏమి ఇంకా రాలేదని శుభ్రంగా హాయిగా నెమ్మదిగా వాటికి ఏమి తొందర లేనప్పుడు ఏం చేస్తుంటాయి చెప్పండి, కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టుగా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటాయి కదా. అలాగూ ప్రశాంతంగా భక్తుడైనటువంటి దానియేలు 7వ సింహమయ్యాడు అంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున నీతిమంతులు ధైర్యముగా సింహం వలె ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.